10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. 6 రోజులు పనిచేశాక ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. 6 రోజులు పనిచేశాక ఆరాధించాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. తల్లిదండ్రులు సన్మానించు, నరహత్య చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు, పొరుగువారిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువారిదేది ఆశింపకూడదు. తల్లిదండ్రులు సన్మానించు, నరహత్య చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు, పొరుగువారిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువారిదేది ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. మూడవది ఏమి ఉందంటే ప్రేమ మంచితనం, మేలు, దీర్ఘశాంతం, సహిస్తుంది. అక్కడన్నీ చాలా రాశాడు, చాలా రాశాడు. ప్రేమలో సాగిపోవటం, దయ కలిగి ఉండటం, దయాతనం కలిగి ఉండటం. ప్రేమ అనేది చాలా మంచిది, సంతోషమైంది. ప్రేమలో ఏం లేదంటే మేలు చేస్తుంది కానీ ఎవరికి కీడు చేయదు. కీడు చేసేవాడు సైతాన్ స్వభావం. ఇప్పుడేముందంటే జనాల్లో చెప్పమంటావా, మేలు చేసేవాడు కూడా కీడు చేస్తున్నాడు, మేలు చేసిన వాడికి కూడా కీడు చేస్తున్నాడు. ఎందుకు నాకు ఉదయగిరి గుర్తొచ్చింది. కొంతమంది కొత్త వాళ్ళు అయి ఉంటారు. ఒకసారి ఉదయగిరికి పోయా, ఒకడు తేలుని అది గుంతలో పడితే కర్ర పెట్టి దాన్ని పైకి తీశాడంట. అది ఇంటికి తెచ్చాడంట. వాడు పండుకున్నప్పుడు వాడు పైన వేసుకున్నవాడు కుట్టదంట, ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారంట. అంత విషపు పురికి ఎంత మేలు చేసిన వాడికి చుడుకిడు చేయలేదు. అది విశ్వ పురుగు, అది పేపర్లో కూడా వేశారు, మేలు చేస్తే కీడు చేయదు. నేను చాలామందికి చేశాను. నేను వాళ్ళంతా నాకు ఇప్పుడు బిడ్డల్లాగా వస్తారు, మంచి చేస్తారు. కొంతమంది నాకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మేలు పొంది ప్రాణాపాయములో నుండి మనం కాపాడినా కూడా మన ప్రాణం తీయటానికి ప్రయత్నం చేస్తారు, మన కడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత దుష్టత్వం అది! ఎప్పుడు చేయగాకండి అట్లా మేలు చేసిన వాడికి కీడు చేయొద్దు. ప్రేమలో కృతజ్ఞత ఉంది. మనుషుల ఎడలో కూడా కృతజ్ఞత భావం కలిగి ఆఖరి దాకా మనం జీవించాలి. ఆ కృతజ్ఞత భావం మనలో చచ్చిపోతే, ఒక భక్తుడు అంటాడు, థామస్ మౌట్ అనే భక్తుడు ఏమంటాడంటే, మలుడికి ఆ పేరు పెట్టారు, కృతజ్ఞత లేకపోవటం అన్ని పాపముల కంటే పెద్ద పాపం అంటాడు. అన్ని పాపముల కంటే పెద్ద పాపం అంటాడు. తర్వాత ఇంకా అక్కడ మనం చూస్తే 1 తిమోతి 3:16లో మనం చూస్తే దేవుని సంఘం సత్యానికి స్తంభం.
అబద్ధం ఆడకూడదు. ఈ 13 వచనంలో ఏముంటుందో తెలుసా? మీకు చెప్పిన 4వ వచనంలో మీరు ఇంటికెళ్ళి చూస్తే ఏమంటాడంటే, దుర్నీతిలో సంతోషించక ఉందా? 13:4లో ఉంటుంది. దుర్నీతి విషయంలో సంతోషించగా సత్యమందు సంతోషించును. 4లోనే ఎన్ని ఉన్నాయి? సత్యములో సంతోషించాలి. క్రైస్తవ సంఘాన్ని గురించి 3:16లో అంటాడు, దేవుని సంఘము సత్యానికి స్తంభం అంట. అన్ని అబద్ధాలు అయితేట అబద్ధ జనకుడి పిల్లలు అవుతారు, సైతాన్ పిల్లలు వాళ్ళు. సైతాన్ పిల్లలు కూడా చర్చిలో పెరుగుతున్నారు. బండ మీద సర్పపు జాడ అంటాడు. బండ క్రీస్తు బండ మీద కూడా సర్పం ఇట్టెట్టుంటుందంటే ఎవరిని రానిదంట. ఒక పెద్ద తోటలో సర్పం పడుకొని తినటానికి మేత తినటానికి ఎవరిని రానిదంట. అది సర్ప సంతానం అన్నాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. అలా మనం ఉండకూడదు. ప్రేమ ప్రసార కేంద్రంగా మన హృదయాలు ఉండాలి. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ 3వ సత్యంలోకి వస్తున్నాం మనం. ఇక్కడ కాపర్లు మేము నేర్చుకోవాలి. ఇది యూట్యూబ్లో కూడా వస్తుంది. కాపర్లు నేర్చుకోవాలి. గొర్రెలు మనవి కావు. ఆ గొర్రెలు మా కోసం పెంచకూడదు. గొర్రెల్ని మేము బాప్తిస్మం ఇచ్చామని కట్టేయకూడదు. మేము పెళ్లి చేసామని కట్టేయకూడదు. గొర్రెలు ఒక గుడికి, వాక్యం లేని గుడికి కట్టివేయబడకూడదు. అవి దేవుని గొర్రెలు. పేతురుని ఏమడిగాడు? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాపు. ఎవరి గొర్రెలు? ఎవరి? లోన్ స్టార్లో వచ్చిన గొర్రెలు ఎవరి? దేవుని. చర్చి కావు, నాయి కావు. మేమేం చేయాలంటే ఆయన గొర్రెలను కాసేవాళ్ళం. చూసారా? గొర్రెల కాపరి ముందు పోతుంటాడు, వెనక ఏం చేస్తారంటే ఇటంటిని తోలుతుంటారు, మందలోకి తోలుతుంటారు. ఆ పని మా పని, మందలోకి తోలే పని. కాపరి ఆయన. నా గొర్రెలు మెప్పు అంటాడు ఆయన. చూసారా? బైబిల్ గ్రంథం తీద్దామా? ఏముంది? గొర్రెలను దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరి ఆయన. ఆయన దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గొర్రెలు ఆయన. 146వ కీర్తన 6వ వచనం ఒకసారి చదివి ఇంకా ముందుకు పోదాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని తీలేదు. 146:3. రాజుల చేతనైనను రక్షణ కలగదు. అరే నాయన, కొంతమంది నాతో ఏం చెప్తారు తెలుసా? ప్రభుదాస్ పాస్టర్ నాయనతో రక్షించబడ్డామండి, ఆ గుడి అట్టాడు వదలాలా? ఒరే పిచ్చోళ్ళారా, సైతాన్లారా. పిచ్చోళ్ళను సైతాన్ల వాళ్ళు. మనుషులు ఎవరు రక్షించేది? ప్రభుదాస్ చేత మధ్య రక్షించడం. ఆయన వాక్యం ఆచార్య చెప్పిస్తే ఏదో వాక్యం మిమ్మల్ని పట్టుకొని మీరు రక్షించారు. రక్షణ యేసు ప్రభు వలన వస్తుంది కానీ మనుషుల వలన రానే రాదు కదా. అదే అపోస్తుల కార్యంలో రాస్తాడు, ప్రభు ఆయన యేసే రక్షకుడు, ఆయన రక్షణ వల్లనే రక్షించబడతామని. ఆయన అందరికీ ప్రభు అని రాస్తాడు. ఒక జాతికి ఒక మతానికి కాదు, అందరికీ ప్రభు అని రాస్తాడు. అపోస్తుల కార్యం చదవండి. ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములోనే స్వస్థత, ఆయన నామములోనే బాప్తిస్మం. కాబట్టి అయ్యే మాకు చెందినవి కావు. ఆయన చేయమంటే చేస్తున్న సేవకులం మేము. ఏటికి భర్తలు కాదు. ఎవరి గొర్రెవి నువ్వు? యేసు ప్రభు గొర్రెవి. అది మర్చిపోకూడదు. ప్రభుదాసు గొర్రెవి కాదు, లోన్ స్టార్ గొర్రెవి కాదు, యేసు ప్రభు గొర్రెవి. అందుకే నేను రోమా 1:7 ఆఖరి భాగం నా యొక్క సువార్త సేవకు బలమైన భాగం ఏంటంటే, మీరు వారిలో ఉండి యేసు ప్రభు వారి చేత పిలువబడ్డవారు. నన్ను పిలిచింది ఆయనే గాంధీ, నాట్ చర్చ్. పని చేయటానికి పిలిచారు, దేవుని పని అంతే. వాళ్ళ పని చేయటానికి పిలవాల, వాళ్ళ అంట్లు దామటానికి, వాళ్ళ మాట్లాడటానికి పిలవాలన్నాను ఆయన. ఆయన పని చేయమని, ఆయన మంద ఇక్కడ ఉందని, ఆయన మందలో కూడా గురుగులు ఉన్నాయని, ఆ గోధుమల్ని యేసుప్రభు దగ్గరికి చేర్చమని, ఆ గొప్ప పనిని మాకు నాయకులకు అప్పగించాడు. ఆయన గొర్రెలు ఆయనవి. చూద్దాం ఇంకా గొర్రెలు ఆయనని ఎట్లా చెప్తాడో. 79వ కీర్తన 13వ వచనంలో, అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలనైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరములు నీ శక్తిని బట్టి ప్రచురించదము అంటాడు కదా. తరతరాలు
మేము నీ గొర్రెలం అంటాడు కీర్తనీయుడు. నీవు మోసే మందలో మేము ఉండమంటాడు. ఇంకా చూడండి, కీర్తనలోనే చూద్దాం, ఇంకా మనం చూద్దాం. 79, 13 అయిపోయిందా? 95, 6. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపుతున్నాడు. మేము ప్రభుదాసు కాదు, ఆయన వాక్యం మాకు ఇస్తున్నాడు. మేము కష్టపడి చదువుకుంటున్నాం, రాత్రులు పగలు చదువుతున్నాం. మేము చదవకుండా రావటం లేదు. బైబిల్ ఎక్కువ భాగాలు చెప్పడానికి ఇష్టపడతాం, కథలకి కొంచెం తగ్గిస్తాం. మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. 100వ కీర్తనలో కూడా ఉంది అది, 100వ కీర్తనలో కూడా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. గొర్రెలు ఆయనవి కానీ మనం కాదు. అసలు దావీదు అంటాడు, అంత పెద్ద గొర్రెల కాపరి, గొర్రె వస్తే సింహాన్ని కూడా చంపేసినాడు. యెహోవా నా కాపరి అంటాడు. ఆయన గొర్రెగా ఒప్పుకుంటాడు. ఆయన నా కాపరి అంటాడు. ఇప్పుడు చూద్దాం, యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని తీద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని తీస్తే 10, 11 చూద్దామా? 10, 11 ఏమంటాడు? దొంగతనముచ్చును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. నువ్వు దొంగగా ఉన్నావా, దేవుని బిడ్డగా ఉన్నావా? దేనికి రాడు అంటే వాడు ఆ పని చేయటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ఆయన గొర్రెల కాపరి. దొంగతనం చేయడానికి వస్తుంది, గుళ్ళో దోచుకోవడానికి వస్తుంది. కానీ దేవుడు బిడ్డలు ఆ పని చేయరు. వారు ఆయన గొర్రె ఆయన మాట వింటుంది. అందుకే అదే భాగంలో ఇంకొకటి కూడా చూడటం మంచిది అనుకుంటా నేను. 27, 28 నా గొర్రెలో నా స్వరం వినును, నేను వాటిని వెరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇంకొక మాట అంటాడు, నా గొర్రెలు నా స్వరం విను, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చున్నాను కనుక ఎన్నటికీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి ఆయన చేతిలోకి పోవాలి, కానీ చర్చి చేతిలోకి, ప్రభుదాస్ చేతిలోకి అయితే వచ్చేది. నా చేతిలో నుండి ఎవ్వడు దాన్ని విడిపించాడు. మనం ఆయన గొర్రెలం, అది మర్చిపోకూడదు. అయితే బిడ్డలారా, ఇంకొక విషయం, గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేళ్ళు కూడా ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా బాగా ప్రేమించినట్టు నటించి మన దగ్గర నుండి గుంజుకోవడానికి ప్రారంభం చేస్తారు వాళ్ళు. ఇతరులకు కూడా పోకూడదు, కాపరికి కూడా పెట్టకూడదు మంద. కాపరికి గొర్రెలకి, ఆయన మేపేవాడికి గొర్రెలకి మధ్య ఉంటాడు. అన్నీ మేమే పెట్టేస్తున్నామని. ఆయనకి ఎక్కువ ఇస్తే ఆయన లక్షాధికారి అయితే, కోటీశ్వరుడు అయితే నువ్వే కావాలన్నా. బైబిల్లో వాక్యం చెప్పేవానికి, వాక్యం విత్తేవానికి మీ మంచి ఆహారంలో భాగం ఇవ్వాలనుకుంటే అంతా మేమే ఇస్తామని ఎక్కడిస్తున్నారా? అందరు లెక్కిస్తున్నారా? ఇల్లు కట్టిస్తున్నారా? అన్నీ చేస్తున్నారా? ఇవన్నీ తప్పుడు మాటలు వినొద్దు. అసలు కూర్చుంటే అకౌంట్లన్నీ తెరిపోతాయి, ఎంత ఇస్తారో ఎంత తెలియదు. అందుకే నేను ఎప్పుడు అడిగేది అది నాకు చెప్పమని. అట్ట చాడీలు నేను వింటున్నాను, చాలామంది మీద విన్నాను. నేను నంద్యాలకు పోయినప్పుడు పాస్టర్ బాలకోట మీద చాలా చెప్పారు వాళ్ళు. తీరా చూస్తే ఆ చర్చిలో ఎంత డబ్బులు ఉందో, ఎంత ద్రోహం చేశారు వాళ్ళు. అప్పుడు నేను కుర్రోని కాబట్టి ఖండించా. సమావేశం నాకు హ్యాండ్ ఓవర్ చేసిన దాన్ని ఖండించి ఆయన పాస్టర్గా పెట్టి ఇంకొక 5,000 పెంచేసా. ఒకే పాస్టర్ పోండ్రా అని చెప్పా. ఆ పడమటోళ్ళకి అడ్డ తిరిగా నేను. మీరు చేసే ఘోరమేంది, మీరు చేసే తప్పేంది. అక్కడ ఇంకొక తప్పు కూడా చేశాను నేను. చర్చి స్థలం ఆక్రమించి బాగా చేసితే వాళ్ళ తమ్ముడు పోలీసు కానిస్టేబుల్ అయితే నా మీదకి రోజు రాత్రి పంపించేవాడు. 9 గంటలకి 10 గంటలకు వచ్చేవాడు. రే తూర్పు నాటి పొట్టెగా, ఇదిగో కత్తి చంపేస్తావు నిన్ను, నువ్వు వచ్చి ఇక్కడ విప్లవం తెస్తున్నావు అని రోజు వస్తుండేవాడు. వాళ్ళేమో గుడేమో వాళ్ళు సార్ వాడు జోలికి పోవద్దు అన్నారు. ఓ రోజు తలుపు తీసుకొని పోయి చూసి ఆ కత్తి అట్టుందని, కత్తి కర్రతో కూడా తెగిరిపోయింది. పోలీసుడు బుట్ట గిట్ట ఇరిగిపోతాడు. దాన్ని ఎస్ఐ దగ్గరికి పోదామా, ఎస్పీ దగ్గరికి పోదామా అన్న. అందరూ చర్చి తలాన్ని పట్టుకొని మీరు ఇట్టు చేస్తున్నారని. అక్కడ అన్నీ వాడా నేను, ఇక్కడేం వాడను, వాడవలసి వచ్చినప్పుడు కదా.
ఇక్కడ కొట్టడం మర్చిపోయా, ఎందుకంటే తప్పు అని. చాలా కోపిష్టిని నేను, చాలా కోపిష్టిని. ఆ కోపం ఆ స్థలంలో పనిచేసింది, కోపం ఆ స్థలంలో పనిచేసింది. కాబట్టి దేవుని చర్చ్ కోసం, దేవుని మందిరం కోసం దొంగ గొర్రెలు కూడా ఉన్నాయి. చూడండి యేసుప్రభు చెప్పాడు, ఏం చెప్పాడో చూడండి. యేసుప్రభు ఒకసారి మనం బైబిల్ తీస్తే యేసుప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 6:17 చెప్పాడు చూడండి. అక్కడ మందలా గొర్రెలను బొచ్చు కప్పుకొని ఉంటారు అని రాసుకున్నాను అంతే. అక్కడ బాగా రాసి ఉంటుంది, చదవండి. తర్వాత అపోస్తుల కార్యం 20:29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుడు, నాకు తెలియను. వారు మందను కనికరించరు. అదో ఎవరో జాగ్రత్త, వారు చాలా తప్పుడు పనులు చేస్తారు. వారు భలే తప్పుడు పనులు చేస్తారు. మందను గౌరవించరు. మంద కాపర్లో హింసిస్తారు. వారికి వారి ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేస్తారు. అదే మాట దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. 11 నా నిమిత్తం మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా చెప్పినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం ముందున్న వారిని కూడా చేశారు. చాలామంది పూర్వం ఉన్న వాళ్ళు కూడా చెప్తారు సంఘ స్థితులను. ఈ పనే వాళ్ళ పని. అవి ఎవరంటే తోడేళ్ళు, గొర్రె బొచ్చు కప్పుకున్నాయి, మందలో ఉంటాయని యేసుప్రభువే చెప్పాడు. అవి మందని కనికరించవు, మంద కాపరిని కనికరించవు. వారికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, కానీ వారు ఏమి చేయరు. అయితే ఇటు వారికి ఏం కలుగుద్ది? వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు పరలోకానికి వెళ్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? దయచేసి బైబిల్ తీయండి. 49వ కీర్తన 14 వారు పాతాళములో మందగా కూర్చోబడతారు. మొత్తం వాళ్ళ కుటుంబాలతో సహా వారు పాతాళములో మందగా కూర్చోబడతారు. మరణము వారికి కాపరి అయి ఉండును. 16వ వచనం ఒకడు ధనం సంపన్నుడప్పుడు వాని ఇంట ఫలితం అందించును. ఇంకా భయపడకము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోలేడు. వాని ఘనత వాని వెంట ఏమైపోద్ది? దిగిపోద్దంట. ఇప్పుడు మెచ్చుకుంటారు, రేపు చనిపోయినప్పుడు అన్నీ బయటపడితే ఏమైపోద్ది? కిందకి దించి పానుకుతారు. ఇంకా సైతాన్లేని. బైబిల్ ఎంత బాగా చెప్పింది. గొర్రెల మంద కాపర్లు, ఆయన కాపరి కదా. మాకు పలానా ఆయన కాపరి, పలానా ఆయన బ్యాప్టిజం ఇచ్చాడు, వాళ్ళ ఆయన బాప్తిస్మం ఇచ్చాడు, వాళ్ళ తాత బ్యాప్టిజం ఇచ్చాడు, వాళ్ళ చర్చిలోనే ఉండాలి. ఎవరు చెప్పారు? పిచ్చోళ్ళు, సైతాన్లు. ఎక్కడింటారు సైతాన్లు? మన కాపరి ఆయన నామంలోనే బ్యాప్టిజం ఇస్తాం ఎవరు మెచ్చినా, ఆయన నామంలోనే స్వస్థపరుస్తాం ఎవరు స్వస్థపరిచినా, ఆయన నామంలోనే రక్షణ ఉంది. ఏ మనుషుని నామంలో లేదు, రాజుల చేతనైనా ఎవరి చేతిలో లేదు. చాలామంది మనుషులకు దాసులయ్యారు. కాగాకండి బిడ్డలారా, మనుషులు సంపాదనకు కూడా దాసులు కావుగాకండి. గుడి అని చెప్పి వాడు ఇల్లు కట్టుకొని కొడుకుని పెట్టుకోవడమే బాగుంటుంది. కావద్దు, అలాంటి వాటికి మనం దాసులం కాకూడదు. అది దేవుని మందిరమే. ఆయన ఒక్కడే మనకు గొర్రెలు కాపరి. ఆ కాపరిని మనం ప్రేమించాలని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఇంకొక మాట చూసి మనం ముగిద్దాం, ఎందుకంటే ఈ మాట మనం చూడాలా. ఇంత చెప్పినా యోహోను ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం. యోహోను సువార్త 19 చదువుదాం. అతడు ఎట్టి మరణము నందును ముసిలి నిన్న పట్టు చెప్పాడా 20వ వచనంలో. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును అంటే అక్కడ ఎవరు? యోహోను. భోజన పంక్తిని ఆయనతో రొమ్మున ఆనుకున్న ప్రభువా నిన్ను అప్పగించబడేవాడని అడిగినప్పుడు అన్నాను. ఆ ప్రభు అతన్ని ఏమగునని యేసు అడిగాడు. అతడు ఏమవుతాడు? ఇది మనం కూడా చాలాసార్లు నేను మంచోన్ని, పక్కనోడు ఏమవుతాడు అడుగుతాం. తప్పు. మనం చూసుకుందాం, ఇతరులతో మనకు అవసరం లేదు.
వాక్యం చెప్దాం, ఇతరులతో మన పగ్గోడు లేదు. ఏమవుతాడో అడగాల. ప్రభు అన్నాడు, నేను వచ్చే వరకు ఉంటే నీకేమని అడుగుతాడు. ఆ మాటను బట్టి ఇప్పుడు ఏం చెప్తారు సార్? యోహాను చచ్చిపోలేదని చెప్తారు. పద్మాసు లంకలోకి వెళ్ళాడు, ప్రకటన గ్రంథం రాశాడు. ఆయన మరణించింది ఎక్కడో, చచ్చిపోయింది ఎక్కడో తెలియలేదు. యేసు వచ్చిన వరకు ఉంటాడు అంటాడు. నేను చెప్పాను, నాకు తెలియదు. తెలిస్తే చెప్పాలి కానీ తెలియకుండా చెప్పకూడదు. ఒకవేళ ఉంటాడేమో తెలియదు. కానీ ఇంకొకరిని గురించి మనం లెక్క అప్పగించవలసిన అవసరం మనకు లేదు. వారి లెక్కలో మనం పాలైతే శిక్ష మనకు వస్తుంది. ఒకరి లెక్కతో మనకు సంబంధం లేదు. వారు ఏం చేస్తున్నారో దానికి ప్రతిఫలం వారే పొందుతారు. చెప్పాడు కదా ఆయన, వారు పాతాళంలోనికి పోతారు, మరణమే వారికి కాపరిగా ఉంటుంది, వారు సంపాదించింది ఏమవుతుంది ఇవన్నీ చెప్పాడు కదా. అలాంటి తెలిసి కూడా మనం వారితో పోతే మనం కూడా లెక్క పలకించవలసి వస్తుంది. కానీ మనం గమ్మునున్నట్లయితే దేవుడు ఎవరి లెక్క మనల్ని అడగడు. మనం అందులో భాగం లేకపోతే ఎవరి లెక్క మనల్ని అడగడు. మన లెక్కే మనల్ని అడుగుతాడు కదా. అది ఎక్కడుంది? రోమాపత్రిక 12. ప్రతి వాడు లెక్క అప్పచెప్పాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది ముగించేటప్పుడు ఆ చక్కని మాట యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. అతను లెక్క అప్పగించవలసి ఉంది అనేది జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనం నేర్చుకున్న పాఠం పునరుద్ధానంలో ఒకటేందంటే, యేసు ప్రభు వారు ఆయన యందు భయముండి, ఆయన యందు విశ్వాసమై, నీతిమంతుడిగా తీర్చబడి, ఆయన దానితో రైట్ రిలేషన్షిప్లో ఉంటే, ప్రార్థన వాక్యంలో ఉండి, చిన్నగా ఏదో శోధన వచ్చి తప్పిపోతే, నీతిమంతులు పాపం చేయటానికి తన చేతులు చాపినా పాపం చేయరు. వీళ్ళందరూ తప్పిపోయారు. వాళ్ళు ఎందుకు దేవుడు కాపాడని, నన్ను ఎందుకు కాపాడని ఎప్పుడైనా అనుకునేవి. దేవునికి వ్యతిరేకమైన ఆయన కాపాడు. చూసారా, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేయలేదు. ఇక ప్రభు కనపడలేదు, మనతో నిత్యం ఉండటం లేదు, ఇంకా కొంచెం బత్తెం కోసమన్న పోదాం మళ్ళీ వల వదిలేశారు. వాళ్ళు వల పట్టుకున్నాడు పాస్ కాదు, వల పట్టుకుంటే వల వదిలేశారు. అది ఆయన అందుకోసం శ్రమ పెడతాడు. అందుకే అనుకోండి, మీకు ఎప్పుడన్నా శ్రమలు వస్తే నా పాపం వల్ల వచ్చింది అనుకోవద్దు. అది నువ్వు తీసేసుకుంటే, ఆ చెడు మార్గాన్ని తీసేసుకుంటే, నీకు వచ్చే శ్రమ నిన్ను సరిచేసి పరలోకానికి తీసుకెళ్ళటానికి. నీ పాప జీవితంలో శ్రమ వస్తే, నువ్వు చేసే దౌర్భాగ్య జీవితానికి శ్రమ వస్తే, నిన్ను మందగా చేర్చి, అంటే ఏంది, మొత్తం కుటుంబాంతో మందగా చేర్చి పాతాళానికి తీసుకుపోతాడు. మరణ దూత నీకు కాపరిగా ఉంటుంది కదా. నువ్వు సంపాదించుకున్నావు ఎంతో, ఆ సంపాదన వారికి అందదు. ఆ సంపాదన ఏమి రాదు అని ఆయన ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. అది మొదటిది. రెండవది ఏం చెప్పానంటే ప్రేమ. ప్రేమ ప్రేమ అనేది ఒక మాటలతో చెప్పుకునేది కాదు, అది అనుభవించాలా, అది తినాలా. ప్రభువుని రుచి చూచి తెలుసుకోండి అంటాడు ప్రేమని. మనం ఆ ప్రేమను స్వీకరించలేక, ఆ ప్రేమను అనుభవించలేకపోతే, ఆ ప్రేమ ఇతరులకు ప్రత్యక్షపడటం చేత కాదు. అందుకోసమే దేవుడి ప్రేమ ఎలాంటిదో ఇలా ఈరోజు చాలా మాటలు చూపించా కదా. ఆ ప్రేమ ప్రసార కేంద్రంగా అవ్వాలి. మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు, డంబముగా ప్రవర్తించకూడదు, దీర్ఘశాంతం ఉండాలి. మీ ఇంటికి పోయి చదవండి, చాలా చెప్పాల నేను. 4వ వచనం 5వ వచనం చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయం చదవండి ఉంటుంది. ఆఖరిది ఏమంటాడంటే, గొర్రెలు నాయా అంటాడు. నేను వచ్చి నా గొర్రెలయ్యా ఈ నా మందలో ఉండవలసిందంటే ఆయన ఒప్పుకోడు. మనం గొర్రెలైన మనందరం ఆయన గొర్రెలు. నాటు ప్రభుదాసు గొర్రెలు, లోడ్ స్టార్ చర్చి గొర్రెలు, ఏ గొర్రెలు కాదు మనం. నాకు చర్చే లేదని చెప్తా. అక్కడున్న సియోను మందిరమే నా మందిరం. ఇది నా పూటకుళ్ళు ఇల్లు. దేవుడు నాకు వాక్యం పంచడానికి ఇచ్చిన ఇల్లు, 2 దేనారాలు పంచడానికి ఇచ్చిన ఇల్లు ఇది. కాబట్టి మనం ఆయన వాళ్ళం, ఆయన గొర్రెలం, ఆయన మేపే గొర్రెలం. ఆయన వాక్యం ఇస్తాడు, ఆ వాక్యాన్ని మేము మేపుతున్నాం. కాబట్టి దౌర్జన్యం, దుష్టత్వం చేసి గొర్రె చర్మాన్ని కాల్చి, ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు ఏందో తెలుసా, నటన ఆయనకి ఇష్టం లేదు.
దేవుని మందిరానికి వచ్చి నటిస్తేవా నీకు ఇష్టం లేదు. దేవుడికి నటన ఇష్టం లేదు. అదెవరో సినిమా యాక్టర్లో నటించేది. నువ్వు కూడా చర్చిలో నటిస్తే అట్ట ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి ఒప్పుకోవాలి. కానీ నటించటం అనేది నిరాశపరిచి నిర్జీవపరిచి నిత్య నరకానికి నడిపిస్తుంది. నటన మనకొద్దు. ఏమై ఉన్నామో అది ప్రభువుకు చెప్పుకుందాం. తల వంచుకుందాం. మనం ఏమై ఉన్నామో అది ప్రభువుకు చెప్పుకుందాం. ఆయన బిడ్డలం అవుదాం. బిడ్డలారా బిడ్డలారా నా పిల్లలారా అనిపించుకునే భాగ్యానికి వద్దాం. ఆ భాగ్యం ఏందో తెలుసా? ఎందరూ తను అంగీకరించారో, తన నామాన్ని విశ్వసించారో వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడు. అప్పుడు నా పిల్లలారా నేను పిలుస్తాను. ఆయన గొప్ప దేవా, మట్టివారం, దారి తప్పిన వారం, దరికి చేర్చుకున్నావు. ఇంకా దరికి రాకుండా ఎంతమంది ప్రార్థిస్తున్నారో తండ్రి, అది వదలకుండా వారిలో ఉన్న ఆ పాప జీవితాన్ని, అక్రమమైన జీవితాన్ని వదిలేయటానికి సహాయం చేయండి. నీ బిడ్డలవుటకు సహాయం చేయండి. స్వప్రయోజనాన్ని మేము ఎప్పుడు విచారించుకొనక ఇతరులకు ప్రయోజనం కలగజేసే వ్యక్తులుగా మేము ఉండేటట్టు సహాయం చేయండి. ప్రభా, మేము అక్కడికి ఉపయోగపడాలి. మా కుటుంబానికే కాదు, ఏది మేము ఉపయోగపడతామో అది మా బిడ్డలకు మేలవుద్ది. అలాంటి నీతిని మాకు నేర్పించమని, నీ సత్యములో నిలిచి ఉండే భాగ్యం మా అందరికీ నేర్పించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. జయ జయ గీతం చేయి తట్టి పాడెద